జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. కమింగ్ టు సబ్జెక్ట్, చాలా మంది అంటే ప్రతి ఒక్కరిని సొసైటీ నుంచి అబ్జర్వ్ చేసేటప్పుడు దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉంది అని అంటే అందరికీ ఒకటే పవర్స్, అంటే ఈక్వల్ పొటెన్షియల్ ఇస్తారు. కానీ యూజ్ చేసి సక్సెస్ అయ్యే దాంట్లో కనుక మనం చూస్తే లిమిటెడ్ వెర్షన్స్ చూస్తాం. మనం వెళ్ళలు లెక్క పెట్టుకోవచ్చు, వీళ్ళు మాత్రమే సక్సెస్ పొజిషన్లో ఉన్నారు అని. పొటెన్షియల్స్ అందరికీ ఒకేలా ఇచ్చినా కూడా కొంతమందికి సక్సెస్ కానివ్వండి, గ్రోత్ కానివ్వండి, లిమిటెడ్ వెర్షన్లోనే ఉంటుంది. దానికి ఎందుకంత అంటే ఆ విధంగా ఉండటానికి రీజన్స్ ఏముంటాయి? స్వతహాగా మనం డెవలప్ చేసుకోవాల్సినవి ఏముంటాయి? ఎలా వాటిని మనం ఓవర్కమ్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటారు? వండర్ఫుల్. అందరూ గ్రో ఎందుకు కాలేకపోతున్నారు, సక్సెస్ ఎందుకు కాలేకపోతున్నారు మీరు అన్నట్టు. మీరు అన్న దాంట్లో ఆ పాయింట్, అందరికీ సేమ్ పొటెన్షియల్స్ ఉన్నా, సేమ్ శక్తి సామర్థ్యాలు ఉన్నా కానీ గ్రోత్ దగ్గర సక్సెస్ దగ్గర వచ్చేటప్పటికి చాలా వేరియేషన్ ఉంది. దీనికి కారణం సరైన బ్యాక్గ్రౌండ్ లేకపోవటం. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇన్ ద సెన్స్ చెప్తా. అవకాశాలు లేకపోవటం, సొసైటీ సపోర్ట్ చేయకపోవటం, మంచి క్వాలిఫికేషన్ లేకపోవటం, బ్యాక్గ్రౌండ్ అంటే డబ్బు లేకపోవటం. కొత్తగా ఉంది కదా నా నోట్లో నుంచి. ఇది వింటుంటే చాలా కరెక్టే అనిపిస్తుంది కదా, కానీ దీనంత అబద్ధం ఇంకొకటి లేదు. అబ్బా, వీడేంటి ఏదో మాట్లాడుతున్నాడు అనుకున్నా. వింటానికి చాలా బాగుంటుంది, చాలా మంది చెప్పే రీజన్ ఇదే కదండి. అయితే ఒరిజినల్ మెయిన్ రీజన్స్ ఏంటి మీరు అడిగినట్టు, అవి కూడా చాలా ఉన్నాయండి. దాంట్లో అన్నిటికంటే అతి ముఖ్యమైన రీజన్ మన ప్రత్యేకతను మనం గుర్తించకపోవటం. యూనిక్నెస్ అని ఇంగ్లీష్లో పదం వాడతాం కదా. చాలా మంది అంటుంటారు కదా, యు ఆర్ యూనిక్, బీ యూనిక్, రైట్? ప్రతి ఒక్కళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది. అది గనక మనం గుర్తించగలిగామా, దెన్ దానికి తగ్గట్టు స్కిల్స్ డెవలప్ చేసుకుంటాం, ఇంకేదో ఆ వాల్యూ ఎడిషన్ అనేది జరుగుతుంది, గ్రోత్ అండ్ సక్సెస్ వస్తుంది. అన్నిటికంటే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మన ప్రత్యేకత మనకు తెలుసా? ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ అండి. ఈ యూనిక్నెస్ అనేది ఎంత పవర్ఫుల్లో, మనం ప్రతి ఒక్కళ్ళం ఒక రీజన్ కోసం పుట్టాం. ఇది ఎంత పవర్ఫుల్లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. హమ్మింగ్ బర్డ్ అంటే చిన్న పక్షి అండి. కొన్ని వేల లక్షల పక్షుల జాతులు ఉన్నాయి, స్పీసీస్ ఉన్నాయి. కానీ హమ్మింగ్ బర్డ్ స్పెషాలిటీ ఏంటంటే, దాని యూనిక్నెస్, దాని ప్రత్యేకత ఏంటంటే, ఏకైక పక్షి జాతి గాలిలో హవర్ చేయగలగటం. అంటే ఏ పక్షిని చూసినా మీరు గాల్లో ఎగురుతున్నప్పుడు చూస్తారు, లేదా ఒక చోట ఆగిపోయింది చూస్తారు. కానీ గాలిలోనే స్టేబుల్గా ఇలా నించోవటం ఏ పక్షికి కుదరదు, ఓన్లీ హమ్మింగ్ బర్డ్కే సాధ్యం. హమ్మింగ్ బర్డ్ చాలా చిన్నది, అది 2 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు వెయిట్ ఉంటుంది అంతే. 2 గ్రాముల నుంచి 20 గ్రాములు అంతే. కానీ తనకున్న యూనిక్నెస్ ఏంటంటే, నిమిషానికో సెకండ్కో దగ్గర 80 సార్లు తన రెక్కల్ని అల్లాడించి గాలిలో ఎంత గాలొచ్చి తోసేసినా సరే నించోగలదు. అలా నించోని ఏం చేస్తుందంటే, తన ముక్కుని ఫ్లవర్లోకి దూర్చి దాంట్లో ఉండే నెక్టర్ని ఇది తాగుతుంది. ఓకే అండి. అయితే ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ హమ్మింగ్ బర్డ్స్లో కొన్ని రకాలు ఉన్నాయి. ఒక దాని పేరు స్వాడ్ బిల్ అంటారు. స్వాడ్ బిల్ అంటే ఏంటంటే, దానికి ముక్కు, స్వాడ్ అంటే కత్తి కదా, ఇంత పొడుగు ఉంటుంది. తన బాడీ కంటే తన ముక్కు పొడుగు ఉంటుంది. ఇంకొక హమ్మింగ్ బర్డ్కి ముక్కు ఇలా వంకర తిరిగి ఉంటుంది. అయితే ఈ ఒక్కొక్క హమ్మింగ్ బర్డ్ ఒక్కొక్క ప్రదేశంలోనే కనిపిస్తాయి. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, నార్మల్ హమ్మింగ్ బర్డ్, ముక్కు చిన్నగా ఉన్న హమ్మింగ్ బర్డ్ ఏదో ఒక చిన్న ఫ్లవర్లో మాత్రమే నెక్టర్ని తీసుకోగలదు. పెద్ద దత్తూరా లాంటి పెద్ద ఫ్లవర్స్ ఉంటే ఏం చేయలేదు. ఆ ఫ్లవర్స్ కోసం సెపరేట్గా ఇంకో హమ్మింగ్ బర్డ్ ఉంది, పొడుగ్గా ముక్కున్నది. ఈ వంకర ముక్కున్న హమ్మింగ్ బర్డ్ దత్తూరాలోకి పోయి ఏం చేయలేదు. దానికోసం సెపరేట్గా వంకరగా ఉండే పూలను సృష్టించారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఇమాజిన్, ఈ వంకర ముక్కున్న హమ్మింగ్ బర్డ్ పొడుగ్గా ఉన్న హమ్మింగ్ బర్డ్తో కంపేర్ చేసుకుంటే, దాని ముక్కు చూడు ఇంత పొడుగుంది, నాదేమో వంకర ముక్కు, నేనేమో డిఫెక్టివ్.
ఇవి ఉంటాయి సార్. యువర్ గెటింగ్ ఇట్? ఏ నీ ముక్కు వంకరగా ఉండటానికి కారణం ఒకటి ఉందండి. నువ్వు ఇలా పుట్టడానికి ఒక కారణం ఉంది. ప్లీజ్ అండర్స్టాండ్. మీ ప్రత్యేకతను మీరు గుర్తిస్తే ఆ కారణం ఏంటో తెలుస్తుంది. హమ్మింగ్ బర్డ్స్ ఒకదాంతో ఒకటి కంపేర్ చేసుకుంటే ఇదొక బాధ. ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి పోదాం. హమ్మింగ్ బర్డ్ పోయి ఈగల్తో కంపేర్ చేసుకుంది అనుకోండి. ఈగల్ మైండ్ సెట్ అని ఇప్పుడు చాలా వీడియోలు వచ్చినాయి కదండి. గ్రద్ద గురించి చెప్తాం కదా. గ్రద్ద చేయగలిగింది హమ్మింగ్ బర్డ్ చేయగలదా? లేదు. పోనీ హమ్మింగ్ బర్డ్ చేయగలిగింది గ్రద్ద చేయగలదా? మరి అంత పెద్ద దాని పక్షులకే నెక్స్ట్ లెవెల్ అంటాం కదా. దేని గొప్పతనం దాందే. దేని గొప్పతనం దాందే. బై ద వే మేము ఇక్కడ పక్షుల గురించి పెట్టల గురించి మాట్లాడలా. మీ గొప్పతనం మీదే. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఈగల్ చేసింది హమ్మింగ్ బర్డ్ చేయలేదు. హమ్మింగ్ బర్డ్ చేసింది ఈగల్ చేయలేదు. ఈగల్ పైనుంచి కింద ఎక్కడో ఉన్న చేపను చూడగలదు కానీ గాలిలో కదలకుండా నించోలేదు. ఎవరి యూనిక్నెస్ వాళ్ళది. అబ్సల్యూట్లీ. అది ఫస్ట్ మనం గుర్తించాలి. మన ప్రత్యేకతను మనం గుర్తించాలి. మీరు చెప్పిన దాంట్లో నిజంగా కంపారిజన్ లోనే సగం మంది చచ్చిపోతున్నారు. అబ్సల్యూట్లీ. వాడికి అది వచ్చింది, వీడికి ఇది వచ్చింది, మళ్ళీ వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్, ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా వీళ్ళే మాట్లాడేస్తారు టేప్ నుంచి. అది చాలా పెద్ద తప్పు. ఎవరిది వాళ్ళ యూనిక్ స్టైల్. మనం పుట్టడానికి ఒక పర్పస్ ఉంది. ఫస్ట్ వీ హ్యావ్ టు నో దట్. అబ్సల్యూట్లీ. మన ప్రత్యేకత ఏంటో మనకు తెలిస్తే, మనకు యూనిక్నెస్ ఏంటో మనకు తెలిస్తే ఆ పర్పస్ ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా ఈజీ అండి. ఇందాక హమ్మింగ్ బర్డ్ లోనే వాటిల్లో ఉండేటువంటి స్పీషీస్ గురించి చెప్పారు, జాతి గురించి చెప్పారు. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్. హమ్మింగ్ బర్డే. అవునండి, అన్ని హమ్మింగ్ బర్డ్సే. కానీ దేనికి దానికి యూనిక్ స్పీషీస్ ఉన్నాయి. నేను హమ్మింగ్ బర్డ్ ఎగ్జాంపుల్ గా తీసుకోవడం, దాంట్లో చాలా రకాలు ఉన్నాయండి. పొడుగు ముక్కు, వంకర ముక్కు, స్పూన్ లాగా ఇంకో ముక్కు ఉంటుంది. వాటికి తగ్గ ఫ్లవర్స్ దగ్గరికి పోతేనే వాటికి ఫుడ్ వస్తుంది. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. అయితే మన ప్రత్యేకత మనం గుర్తిస్తే, ఆర్ మన ప్రత్యేకతను మనం గుర్తించలేకపోతే మనల్ని మనం డిఫెక్టివ్గా కన్సిడర్ చేస్తాం. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. మనం డిఫెక్టివ్ కాదండి. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఈ పదం చూడండి, డిఫెక్టివ్. నాలో లోపాలు ఉన్నాయి, నాకు ప్రత్యేకత లేదు, వాడి దగ్గర ఇది ఉంది, వీడి దగ్గర ఇది ఉంది, ఆమె దగ్గర ఇది ఉంది, నేను డిఫెక్టివ్, నేను డిఫెక్టివ్, నేను డిఫెక్టివ్. మై డియర్ ఫ్రెండ్స్, మనం డిఫెక్టివ్ కాదు. ఈ డి తీసేయండి, ఏం మిగులుతుంది? ఎఫెక్టివ్. మనం పుట్టుకతోనే ఎఫెక్టివ్. కానీ మన ప్రత్యేకత మనం గుర్తించకపోవటం వల్ల ఈ డి యాడ్ అయింది. ఆ డిఏ సెల్ఫ్ డౌట్ అండి. ఎప్పుడైతే మన ప్రత్యేకత మనం గుర్తించాలా, అవతల వాడితో కంపేర్ చేసుకున్నాం, మన మీద మనకు డౌట్ వచ్చింది, మనం చేయగలగో లేదో, మన దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయో లేదో, టాలెంట్ ఉందో లేదో, స్కిల్స్ ఉందో లేదో, డౌట్ వచ్చింది. మనం ఎఫెక్టివ్ కానీ డిఫెక్టివ్ అయ్యాం. I'll give you an example అండి. వెరీ గుడ్ మెటాఫర్. ఇది ఎంత పవర్ఫుల్ అనేది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ట్రూ ఇన్సిడెంట్ అండి. 1955 1955 సంవత్సరంలో థాయిలాండ్లో ఒక మానిస్ట్రీ అంటే మన భాషలో చెప్పాలంటే ఆశ్రమం. వాళ్ళు బుద్ధిజంని బాగా ఫాలో అవుతారు కదా. మాంగ్స్. వెరీ గుడ్, మాంగ్స్. సో వాళ్ళు మానిస్ట్రీలో ఒక పెద్ద మట్టి బుద్ధ విగ్రహం అండి. ఎంత పెద్దదంటే దగ్గర 5.5 టన్నులు, 5500 కేజీల మట్టి బుద్ధుడి విగ్రహం వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేస్తున్నారు. రైట్. మరి షిఫ్ట్ చేస్తుంటే దెబ్బ తగిలిందో ఏమైందో తెలీదు, ఆ మట్టి పిల్లలు విరిగిపోయి ఉన్నట్టుండి లోపల నుంచి బంగారు కాంతులు వచ్చినాయి. అక్కడున్న మాంగ్స్ అందరు ఆశ్చర్యపోయి చూశారు. అరే, ఇది మట్టి విగ్రహం కదా, బంగారం కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? కొన్ని రోజులు కూర్చొని ఆ మట్టినంతా తీసేస్తే యాక్చువల్గా అది 5500 కేజీల బంగారు బుద్ధ విగ్రహం. ఇప్పటికీ థాయిలాండ్లో ఒక మానిస్ట్రీలో 5500 కేజీల బంగారు విగ్రహం ఇప్పటికీ ఉంది. అయితే అది మట్టితో ఎందుకు కవర్ చేయబడింది? ఆ విగ్రహాన్ని కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు పూజిస్తున్నారు. పూజించే వాళ్ళకి తెలియదు, అది మట్టే అనుకుంటున్నారు. తర్వాత వాళ్ళు రీసెర్చ్ చేశారు, ఎందుకు ఇది మట్టితో ఉంది. దగ్గర ఒక 100-150 సంవత్సరాల క్రితం, అంటే 1955కి ఒక 100-150 ఇయర్స్ ఎగో, అది ఒక మానిస్ట్రీలో ఉన్నప్పుడు వేరే దేశం సైనికులు వచ్చి ఈ మానిస్ట్రీని అటాక్ చేయాలనుకున్నారు.
ముందుగా తెలుసుకున్న మాంగ్స్ ఏం చేశారంటే, మనల్ని ఎట్లయినా చంపేస్తారు, ఇది గనక బంగారు విగ్రహం అని తెలిసిందా ఎత్తుకోపోతారు. వాళ్ళు ఏం చేశారంటే, దీన్ని మొత్తం మట్టితో కప్పేద్దాం. కొన్ని రోజులు కష్టపడి అంత పెద్ద విగ్రహానికి మట్టితో పూత పూశారు. వాళ్ళు వచ్చారు, అటాక్ చేయడానికి వచ్చారు, మాంగ్స్ని చంపేశారు. మానిస్ట్రీలో ఏముంటాయి, చుట్టుపక్కల చూశారు, ఓ పెద్ద విగ్రహం, మట్టి విగ్రహం, వెళ్ళిపోయారు. ఆ విగ్రహం అలా 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 మానిస్ట్రీలు మారుతూ మారుతూ పాస్ అయింది. ఈ మానిస్ట్రీకి వచ్చింది. వీళ్ళు దగ్గర దగ్గర 100 ఏళ్ల నుంచి ఆ విగ్రహానికి, ఆ బుద్ధుడికి పూజ చేస్తున్నారు. కానీ లోపల ఉన్నది బంగారం అని తెలీదు. యూఆర్ గెటింగ్ మై పాయింట్. మనం ఎఫెక్టివ్గానే పుట్టాం. ఎప్పుడైతే ఈ డౌట్ అనే మట్టి మనల్ని కవర్ చేసేసిందో, లోపల ఉన్న బంగారం వెలగట్లా. ఫ్యాంటాస్టిక్ బ్రో, యూఆర్ గెటింగ్ మై పాయింట్. రే, మనం బంగారం రా, పుట్టుకతో బంగారం. మన మీద మనకున్న డౌటే మనం పూసుకొని ఒక మట్టిలాగా, పనికిరాని వాడిలాగా కనపడుతున్నాం. రోజు సొసైటీ చిన్నప్పటి నుంచి సొసైటీ చెప్పిన మాట, రే నీ వల్ల కాదు, నీకు చేత కాదు, నీ వల్ల కాదు, నువ్వు దరిద్రుడివి, నువ్వు వేస్ట్, వాణ్ణి చూడు, వీణ్ణి చూడు, నువ్వు ఏం చెయ్యలేవు, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు డిఫెక్టివ్ 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 అని మన లోపలున్న బంగారం పైన ఒక మట్టి పూత పూసారండి. ఇప్పుడు మనకు మనం పూసుకుంటున్నాం కంపారిజన్తో. ఆ మట్టి పూత ఎప్పుడైతే పోతుందో, మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ డీ పోతుందో, వీఆర్ ఆల్రెడీ ఎఫెక్టివ్. మన లోపలున్న బంగారం బయటికి వస్తుంది. మీరు అన్నారే పొటెన్షియల్స్ అని, అదే మన లోపలున్న బంగారం అండి. అవును. యూనివర్స్ అంటారా, క్రియేటర్ అంటారా, ఎవరంటారా మీ ఇష్టం, దేవుడు అంటారా, ఇంకెవరంటారా, వాళ్ళకి డిఫెక్టివ్ పీసులు తయారు చేయటం వాళ్ళకి అలవాట్లేదండి. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ప్రతి ప్రొడక్ట్ 100% క్వాలిటీ. ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. యు ఆర్ ద మాస్టర్ పీస్, యు ఆర్ ద ఎఫెక్టివ్ పీస్. ఇవన్నీ జరగాలంటే మన ప్రత్యేకత మనం గుర్తించాలి. మన ప్రత్యేకతను మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, ఎలా గుర్తిస్తాం, కంపారిజన్ మానేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడైతే కంపారిజన్ మానేస్తామో మన ప్రత్యేకత మనకేంటో తెలుస్తుంది. ఎప్పుడైతే తెలుస్తుందో దానికి తగ్గట్టు స్కిల్స్ నేర్చుకుంటాం, దానికి తగ్గట్టు టూల్స్ అండ్ టెక్నిక్స్, వెరీ గుడ్, టూల్స్ అండ్ టెక్నిక్స్ మనం క్రియేట్ చేసుకుంటాం. దెన్ వీ కెన్ ప్రెజెంట్ అవర్ సెల్ఫ్ అండ్ బికమ్ సక్సెస్ఫుల్. కానీ ఫస్ట్ ప్రత్యేకత కావాలంటే మీకు ప్రాముఖ్యత, అందరికీ ప్రాముఖ్యత కావాలి కదండి, నేమ్ అండ్ ఫేమ్ కావాలిగా. అవును, రైట్, అవసరమే కదా. సక్సెస్, ప్రాముఖ్యత కావాలంటే మీకు ప్రాముఖ్యత, మీరు గుర్తించాలి మీ ప్రత్యేకత. ఎప్పుడైతే ప్రత్యేకతను గుర్తిస్తామో ప్రాముఖ్యత వస్తుంది. సో కావాలంటే మీకు ప్రాముఖ్యత, మీరు గుర్తించాలి మీ ప్రత్యేకత. పెంపొందించుకోండి సరికొత్త వైవిధ్యత అంటే వెరైటీ. మనల్ని మనం వెరైటీగా ప్రజెంట్ చేసుకోవాలి. పెంపొందించుకోండి సరికొత్త వైవిధ్యత, నిరూపించుకోండి మీ నైపుణ్యత. కావాలంటే మీకు ప్రాముఖ్యత, గుర్తించండి మీ ప్రత్యేకత, పెంపొందించుకోండి సరికొత్త వైవిధ్యత, నిరూపించుకోండి మీ నైపుణ్యత. ఓ యువత, మరచిపోకండి మీ సామర్థ్యత, గుర్తించండి మీ ప్రత్యేకత. మై డియర్ ఫ్రెండ్స్, వీఆర్ యూనిక్. మనం డిఫెక్టివ్ కాదు, మనం చాలా 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 ఎఫెక్టివ్. బంగారు బుద్ధుడు మట్టితో ఎలా కవర్ అయ్యాడో, మన టాలెంట్స్, మన పొటెన్షియల్స్, మన లోపల ఉన్న బంగారం డౌట్ అనే మట్టితో కవర్ అయింది. అది ఎప్పుడైతే వాష్ చేస్తామో మన గ్రోత్కి, మన సక్సెస్కి లిమిట్స్ ఉండవు. మై డియర్ ఫ్రెండ్స్, బీ లిమిట్లెస్.